హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్పై ఎంత సబ్సిడీ ఇస్తారో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. గవర్నమెంట్ లాస్ట్ మంత్లో సబ్సిడీ చాలా వరకు తగ్గించింది. స్కూటర్స్పై 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీని అయితే ఇచ్చిందనమాట. లాస్ట్ జరిగింది వదిలేయండి. ఇప్పుడు ఫేమ్ 3 సబ్సిడీ అయితే రాబోతుంది. కన్ఫామ్ అయితే అయిపోయింది. దీని యొక్క కొత్త బడ్జెట్ అయితే వచ్చేసింది. ఎంత సబ్సిడీ అయితే వస్తుంది, ఏ స్కూటర్స్పై ఎంత సబ్సిడీ రాబోతుంది, ముందుగా ఎంత సబ్సిడీ లభిస్తుందో అంతే వస్తుందా లేక ఎక్కువ సబ్సిడీని తీసుకొస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అంశం అనమాట. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని అయితే తీసుకురాబోతున్నారు. హైబ్రిడ్ కార్స్పై కూడా ఈ సబ్సిడీని తీసుకురాబోతున్నారు. పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియో ఉండబోతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఫేమ్ 3 సబ్సిడీ గురించి క్లియర్గా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, మనకు ఫేమ్ 3 కొత్త సబ్సిడీ పైన అయితే ఈ వీడియో ఉండబోతుంది అనమాట. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఈ సబ్సిడీని తీసుకొస్తారు. ముందుగా అనుకున్న మాదిరిగా మోడీ ప్రభుత్వమే సెంట్రల్లో వచ్చేసింది కాబట్టి స్పీడ్గా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సబ్సిడీ అనౌన్స్మెంట్ డేట్ ఎప్పుడు వస్తుంది, దీని గురించి మనం చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సబ్సిడీ మనకు అప్రాక్సిమేట్ 90 డేస్ నుంచి 100 డేస్ లోపల అయితే ఉండబోతుంది అనమాట. అంటే మనకు 3 months లోపు ఈ సబ్సిడీ అయితే రాబోతుంది. అంటే 1 September 2024లో ఈ సబ్సిడీ అనౌన్స్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటరు, ఎలక్ట్రిక్ 3 wheelers పైన ఎలక్ట్రిక్ 3 wheelers అంటే మనకు ఆటోస్లో కూడా ఈ సబ్సిడీని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఫేమ్ 3లో ఎంత బడ్జెట్ దీనికి కేటాయించబోతున్నారు అంటే మనకు 10,000 కోట్లు ఇందుకు గవర్నమెంట్ కేటాయించబోతున్నారు. ముందుగా ఫేమ్ 2 సబ్సిడీ కూడా ఎక్కువే ఉండేది. ఇప్పుడు ఫేమ్ 3 సబ్సిడీలో మనకి సబ్సిడీ కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులోనూ ఇప్పుడు ఆటోస్ కూడా ఎక్కువ ఈవీ ఆటోస్ని అయితే రెడీ అవుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ కార్స్ కూడా రెడీ అవుతున్నాయి అనమాట. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సబ్సిడీని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఏ వాహనాలకు ఈ సబ్సిడీ రాబోతుంది, ముందుగా సబ్సిడీ అయితే ఎలక్ట్రిక్ వాహనాలకే ఇస్తారు. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్కు లభించకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ సబ్సిడీ రాదనమాట. మినిమం 2 years సేల్స్ అనుభవం ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్స్కి మాత్రమే లభిస్తుంది. కొత్త కంపెనీస్కి రాగానే సబ్సిడీ దొరకదు. ఏ స్కూటర్స్ మంచి క్వాలిటీతో వస్తాయో వాటికి మాత్రమే ఈ సబ్సిడీ లభించబోతుంది. అలాగే మనకు ఎలక్ట్రిక్ 3 wheelersకి 4 wheelersకి రాబోతుంది. కొత్త అప్డేట్ ప్రకారం హైబ్రిడ్ కార్స్ కూడా సబ్సిడీ అయితే రాబోతుంది అనమాట. హైబ్రిడ్ కార్స్లో కూడా వాటి ప్రైస్ మినిమం 15 లక్షల పైనే ఉండాలన్నమాట. లేకపోతే మనకు ఈ సబ్సిడీ అయితే రాదు. కొత్తగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకునే వాళ్ళు కొద్దిగా అంటే 3 months వెయిట్ చేయండి, అప్పుడు ఈ సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు ఉండే రేట్స్ కంటే తక్కువ అయితే కాబోతుంది అనమాట. 3 months అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. 3 months తర్వాత గవర్నమెంట్ దీని సబ్సిడీ ఎంత ఉండబోతుంది అనేది ఫిక్స్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకు ఈఎంపీఎస్ సబ్సిడీ అమల్లో ఉంది కాబట్టి ప్రతి వెహికల్ పైన మనకు 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ అయితే వస్తుంది. కానీ ఫేమ్ 3 సబ్సిడీ వస్తే మంచి సబ్సిడీని మీకు లభిస్తుంది. దీనికోసం కొంత సమయం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలనుకునే వాళ్ళు కొంత వెయిట్ చేయండి. ముందుగా మనం మాట్లాడుకున్న విధంగా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఎంచుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడే మనకు రేంజ్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అలాగే మనకు ఇప్పుడు సబ్సిడీ వచ్చిన కొత్త రూల్ ప్రకారం లీడింగ్లో ఉండే కంపెనీస్కు సబ్సిడీ కూడా రాబోతుంది. ఫేమ్ 2 సబ్సిడీ మనకు 20 నుంచి 40 వరకు అంటే 20,000 నుంచి 40,000 వరకు మనకు సబ్సిడీ అయితే లభించబోతుంది అనమాట. ఫేమ్ 3లో కూడా మనకు 25 to 35 వరకు అంటే 25,000 నుంచి 35,000 వరకు మనకు సబ్సిడీ లభించవచ్చు. అలాగే ఫేమ్ 3 సబ్సిడీ పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నారు కాబట్టి మనకు స్కూటర్స్ పైన కూడా ఎక్కువ సబ్సిడీ లభిస్తుంది. మినిమం అంటే మినిమం మనకు 25,000 నుండి 30,000 వరకు సబ్సిడీ అయితే దొరుకుతుందన్నమాట. ఈ సబ్సిడీ వస్తే మనకు 10 to 15% రేట్స్ తగ్గే ఆస్కారం అయితే ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేయండి. ఎన్ని కిలోవాట్ బ్యాటరీకి ఎంత సబ్సిడీ వస్తుందో గవర్నమెంట్ కన్ఫర్మ్ చేస్తుంది. మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదంటే ఇప్పుడు
ఇప్పుడు అమల్లో ఉండే సబ్సిడీ ప్రకారం తీసుకుంటామంటే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఓలా లాంటివి కాస్ట్ అయితే ఏం తగ్గించలేదు కాబట్టి 1,45,000 బడ్జెట్లో ఒక బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు ఓలా అనేది. అట్లా కూడా తీసుకోవచ్చు. లేదంటే మనకు ఏతర్ లాంటివి అయితే ఇప్పుడు చాలా వరకు కాస్ట్ అయితే పెరిగి ఉన్నాయి. మనకు 1,95,000 వరకు అది వెళ్ళిందనమాట. కాబట్టి సబ్సిడీ వచ్చిందంటే దగ్గర మనకు 1,60,000 వరకు రావచ్చు ఏతర్. ఆ బడ్జెట్లో మనకు ఏతర్ ఓకే తీసుకోవచ్చు అనమాట. ఇలాగా మనకు కొత్త అంటే కొంచెం వెయిట్ చేస్తే మనకు మంచిది. ఇప్పుడు బజాజ్ చేతక్లో కూడా మనకు కాస్ట్ అయితే 1,60,000 వరకు ఉందన్నమాట. ఆ బడ్జెట్ రేంజ్లో మనకు అది కొంచెం రేట్ ఎక్కువే. అలాగే మనకు ఇప్పుడు సబ్సిడీ అయితే ఇంకోటి కూడా రాబోతుంది. మనకు ఐక్యూబ్ ఎస్టీ లాంటివి కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ వచ్చేటప్పుడు మనకు 1,95,000 వరకు కాస్ట్ అయితే ఉందన్నమాట. ఇది మనకు 5 కిలోవాట్ బ్యాటరీతో రాబోతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో ఆ బడ్జెట్ రేంజ్లో అయితే మనకు ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇందులో తీసుకురాబోతున్నారు కాబట్టి ఒక బెస్ట్ వెహికల్ అయితే కాబోతుంది అది. ఇలాంటి ఇప్పుడు మనకు 1,90,000 పైన ఉండే ఈ వెహికల్స్కి మనకు సబ్సిడీ కనుక ఒక 10-15% తగ్గిందంటే మనకు 1,70,000, 1,65,000 లోపల అయితే వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకు ఈ ఐక్యూబ్ ఎస్టీ లాంటి స్కూటర్ అయితే కనుక బెస్ట్ అని చెప్పొచ్చు. మిగతా అన్ని వదిలేసి దీనికైతే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే అంత బాగుంటుంది ఆ వెహికల్ కూడా. మనకు టీవీఎస్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు, బాగున్నాయి. కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఒక 3 months వెయిట్ చేశారంటే మనకు కావాల్సిన ప్రైస్ లెక్క ఇదైతే వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఫేమ్ 3 సబ్సిడీ అయితే అనౌన్స్ అయితే అయిపోయింది. గవర్నమెంట్ దాని మీద దీనికైతే వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే కదా వీళ్ళు గెలిచినారు కాబట్టి ఇంకా వీళ్ళు దీని మీద ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేస్తారనమాట. దానికి ఎట్లా వాళ్ళకు 2-3 months టైం అయితే పడుతుంది. దానివల్ల మనం కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసామంటే మనకు ఖచ్చితంగా ఒక ప్రైస్ అయితే తగ్గుతుంది. అప్పుడు మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు డబ్బు ఎత్తి పెట్టుకోండి. ఒక 3 months తర్వాత మనం ఈ వెహికల్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఫేమ్ 3 సబ్సిడీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వెహికల్ అయితే కొనుక్కోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇంకా మోడల్స్ అయితే వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ముందుగానే దీని మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేసారు. ఏ వెహికల్ కంటే ఆ వెహికల్కి మేము డబ్బులు అయితే ఇవ్వలేము, సబ్సిడీ ఇవ్వలేము. ఆల్రెడీ లీడింగ్లో ఉండే కంపెనీస్ 2 సంవత్సరాల వరకు సర్వీస్ ఉండాలి, ఆల్రెడీ మార్కెట్లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి సేల్స్ రిపోర్ట్ అయితే ఉంటేనే అట్లాంటి బ్రాండ్స్కి మాత్రమే సబ్సిడీ అయితే ఇస్తామంటున్నారు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.